పాపం జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, ఆ పత్రిక కానివ్వండి, ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో ఏ విధంగా బయటపడాలో అర్థం కావట్లేదు. ఉందని ఆళ్ళే అంటారు, లేదని ఆళ్ళే అంటారు. వెంకటేష్ నాయుడు వాళ్ళ మనిషి అని కొద్దిసేపు వాళ్ళే అంటారు. లేదు చంద్రబాబుతోనో లేకపోతే టీడీపీ నేతలతోనో సంబంధం ఉందని వాళ్ళే అంటారు. వాస్తవానికి సాక్షి పేపర్ చదివే వాళ్ళు కానివ్వండి, వైసీపీని ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు ఇంతకీ వెంకటేష్ నాయుడు ఎవరి మనిషి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనిషా? టీడీపీ మనిషా? ఎందుకంటే 2 రకాలుగా సాక్షిలోనే రాస్తారు. మీరు మొన్న ఆదివారం నాడు కూడా వెంకటేష్ నాయుడిని ఎప్పుడు అరెస్ట్ చేశారు అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడే వెంకటేష్ నాయుడిని ఇద్దరిని కలిపి అరెస్ట్ చేశారు. వాస్తవానికి వెంకటేష్ నాయుడు మాల్దీవులు పారిపోతుంటే అరెస్ట్ చేశారు. సో అప్పుడు ఏం రాశారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని స్వయంగా వాళ్లే రాశారు. మొన్న ఆదివారం నాడు అంటే 2 రోజుల క్రితం ఆదివారం నాడు సాక్షిలో కూడా ఏమని నోట్ల కట్టలు దొరికినప్పుడు ఏమని రాశారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు అనే రాశారు. బట్ కాకపోతే జాతీయ స్థాయిలో ఇది వైరల్ అయింది. వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడని బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు చెవిరెడ్డి అనుచరుడు అంటే దానికి సంబంధం ఉందని అంటారని చెప్పి ఏం చేశారంటే, టీడీపీ నేతలతో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు బయట పెట్టారు. వాస్తవానికి వెంకటేష్ నాయుడు 2019 నుంచి 24 మధ్య ఏ టీడీపీ నేతతో ఫోటో దిగల. కాకపోతే గతంలో అంతకంటే ముందు వివిధ సందర్భాల్లో కొంతమంది నేతలతో ఫోటోలు దిగిన మాట వాస్తవం. అందులో చంద్రబాబు గారితో ఉండొచ్చు, టీడీపీ నేతలతో ఉండొచ్చు. వీటి గురించి రాశారు. అంటే టీడీపీ నేతలతో ఫోటోలు దిగారు కాబట్టి వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషి. అరే నిన్నగాక మొన్న సాక్షిలో వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడని రాసుకున్న సన్నిహితుడు కూడా కాదు, స్నేహితుడని రాశాడు. స్వయంగా స్నేహితుడని రాశాడు. మరి ఇప్పుడేమో టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి, మాకు వెంకటేష్ నాయుడికి సంబంధం లేదంటారు. విషయం ఏంటంటే, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి 2019 నుంచి 24 మధ్య ఏ టీడీపీ నేతతో దిగల. ఇక్కడ సాక్షి ఇంకో విషయాన్ని దాచిపెట్టింది. కేవలం టీడీపీ నేతలతోనే కాదు, బీజేపీ నేతలతో, బీఆర్ఎస్ నేతలతో, కాంగ్రెస్ నేతలతో కూడా వెంకటేష్ నాయుడికి ఫోటోలు ఉన్నాయి. అంటే బహుశా ఈ లిక్కర్ స్కామ్ కంటే ముందు వివిధ సందర్భాల్లో ఎందుకు కలిశాడు అనేది తెలీదు. వివిధ సందర్భాల్లో వివిధ నేతలతో ఫోటోలు దిగిన మాట వాస్తవం. మరి ఇప్పుడు టీడీపీ నేతలతో ఫోటోలు ఉన్నాయి కాబట్టి టీడీపీకి చెందిన డబ్బులే పెమ్మసాని చంద్రశేఖరరావు లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి చెందిన డబ్బులు అని చెప్తున్నారు కదా. మరి ఆ లెక్కన బీఆర్ఎస్ నేతలతో ఫోటోలు ఉన్నాయి, బీఆర్ఎస్ డబ్బులు అనుకోవచ్చు కదా. కాంగ్రెస్ నేతలతో ఫోటోలు ఉన్నాయి, కాంగ్రెస్ నేతల డబ్బులు అనుకోవచ్చుగా. ఈవెన్ బీజేపీతో కూడా ఫోటోలు ఉన్నాయి, బీజేపీ నేతలతో కూడా. మరి బీజేపీకి చెందిన వాళ్ళే అనుకోవచ్చు కదా. ఎందుకు ఆ లాజిక్ మర్చిపోయారు? ఈ రోజు ఏం రాశారు చూడండి. ఇది అయోమయం దేవాలయం అని చెప్పేదో అవునంటాడు, కాదంటాడు, ఉందంటాడు, లేదంటాడు. ఏదైనా అర్థమైతే నేను ఏదైనా చెప్పొచ్చు అన్నట్టుగా వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏమో అర్థమైందంటే, ఇప్పుడు ఈ టీడీపీ అనాలా వైసీపీ అనాలా అర్థం కావట్లా. టీడీపీ అన్నాం అనుకో, వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒరే బాబు మీ స్నేహితులని మీరే రాసుకున్నారు కదరా సాక్షిలో అంటున్నారు. పోనీ అలాగని చెప్పి వైసీపీ అన్నామా, వైసీపీ అంటే లిక్కర్ స్కామ్ డబ్బులని ఒప్పుకోవాలి. సో కాబట్టి పాపం అయోమయం పరిస్థితి అయిపోయింది. దీని గురించి ఈ రోజు చూడండి, అయోమయం జగన్నాథం అని చెప్పి వెంకటేష్ నాయుడుపై అర్థం లేని వాదనలు, జగన్ రోతపత్రికలో విచిత్ర కథనాలు, చెవిరెడ్డికి సన్నిహితుడు అంటూనే కూటమి నేతలతో దిగిన ఫోటోలు ప్రచురణ, చల్లని నోట్లు 2000 రూపాయలు కట్టుకథలు, జనం వద్ద ఇంకా 6000 కోట్లు ఉన్నాయని చెప్పి సాక్షిలోనే రాశారు. తాడేపల్లి ప్యాలెస్ లో డైరెక్ట్ ఎంట్రీ. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలా, జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కు డైరెక్ట్ ఎంట్రీ అనేది అసాధ్యం. ఒక ఎమ్మెల్యే ఎంపీకి కూడా లేదు. కొంతమంది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులకు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. అలాంటి డైరెక్ట్ ఎంట్రీ ఉన్నటువంటి వ్యక్తి వెంకటేష్ నాయుడు. టీడీపీ నేత అయితే తాడేపల్లి ప్యాలెస్ లోకి ఎంట్రీ ఎందుకు ఇచ్చారు? లేదు మీరు అన్నట్టుగా టీడీపీ నేత టీడీపీ సొమ్ములు అనుకుందాం కాసేపు. మరి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వెంకటేష్ నాయుడిని మీకు కూడా ఎందుకు పెట్టుకు తిప్పుకున్నారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు కూడా పెట్టుకు తిప్పాడు? ఎందుకు ఈ డబ్బులు మీరు టీడీపీ నేతల డబ్బులు అన్నారు కదా, మరి ఇదేదో మీరు ఎన్నికల సమయంలోనే బయట పెట్టుంటే టీడీపీ పరువు తీయొచ్చు కదా, ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి వ్యవహారం. వాస్తవానికి కథ ఇక్కడ దాకా వస్తుంది, వెంకటేష్ నాయుడు ఇలా అడ్డంగా దొరికిపోతాడు, అది వైసీపీ మేడకు చుట్టుకుంటుందని ఊహించలేదు. కాబట్టి సాక్షిలో చాలా స్పష్టంగా నేను అది కూడా చదివి వినిపిస్తా చూడండి ఏమని రాశాడో. ఇక్కడ చూడండి, అక్రమ అరెస్టులకు తెగబడింది. లుక్అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సో ఇది ఎప్పుడు జూన్ 18వ తేదీన సాక్షి పత్రికలో రాసింది. అనుచరుడు అని ఇందులో రాశారు. ఇంకొక దాంట్లో ఏం రాశారంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని రాశాడు. సన్నిహితుడు అని రాశాడు, స్నేహితుడు అని రాశాడు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని చెప్తాడు. అంటే వీళ్ళు దొరికిపోయారు. వెంకటేష్ నాయుడు వ్యవహారం అనేది జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చుగా మారిపోతుంది. ఈ లిక్కర్ స్కామ్ సొమ్ములేనని రాష్ట్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనేది కాసేపు పక్కన పెడితే రాష్ట్ర ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడింది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో స్కామ్ చేశాడు. ఆ స్కామ్కి సంబంధించిన సొమ్ములే ఇవి. ఆల్రెడీ 11 కోట్ల రూపాయలు వరుణ్ అనే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం మేరకు లిక్కర్ స్కామ్ లో నిందితుడే వరుణ్ అనే వ్యక్తి కూడా 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఇప్పుడు దాదాపు ఒక 5-6 కోట్లు సీజ్ చేశారు. పైగా ఏమని చెప్తారు, మొన్న ఏం రాశారు, ఇదే సాక్షిలో చూడండి, వీళ్ళ మానసిక పరిస్థితి ఎలాగుందో చూడండి. ఇదే సాక్షిలో ఏం రాశారు, డబ్బులు వెంకటేష్ నాయుడియే, కానీ అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు, రియల్టర్ కాబట్టి ఆ డబ్బులు దానికి సంబంధించి అన్నారు. నిన్న కూడా ఏం చెప్పి నిన్న మొన్న ఏం చెప్పారు, వెంకటేష్ నాయుడు వైసీపీ మనిషి కాదని చెప్పలా. అతను వైసీపీ నేతలతో సంబంధాలు ఉంటే ఉండొచ్చు, బట్ అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు, ఆ డబ్బులు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, అసలు వెంకటేష్ నాయుడుకి టీడీపీ నేతలతో ఫోటోలు ఉన్నాయి, ఆ డబ్బులని టీడీపీ నేతలు డబ్బులేనేమో మా మీద రుద్దుతున్నారని చెప్పి మళ్ళీ తిరిగి వితండ వాదన. అంటే వైసీపీ మానసిక పరిస్థితి ఎలా ఉందండి. అందుకనే నేను చెప్పా, వైసీపీ కార్యకర్తలే కన్ఫ్యూజన్లో ఉన్నారు. టీడీపీ వాళ్ళు లేదా ఇంకొకళ్ళు ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఆ వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంశాడు, ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ డబ్బులు. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. ఎవరు కన్ఫ్యూజన్లో పడ్డారు అంటే సాక్షిని చదివే వాళ్ళు కన్ఫ్యూజన్లో పడ్డారు, జగన్మోహన్ రెడ్డిని నమ్మేవాళ్ళు కన్ఫ్యూజన్లో పడ్డారు, వైసీపీ పార్టీకి సపోర్ట్గా మాట్లాడాలి అనుకునే వాళ్ళు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఎవరైనా డిబేట్లోకి వెళ్ళి మాట్లాడాలన్నా వీడు టీడీపీ అని మాట్లాడాలా, వైసీపీ అని మాట్లాడాలా, వైసీపీ వాళ్ళకే అర్థం కావట్లా. అలాంటి కన్ఫ్యూజన్ ఎవరు క్రియేట్ చేశారంటే సాక్షి క్రియేట్ చేశారు. మరి ఈ దిక్కుమాలిన ఆలోచన ఆల్రెడీ నువ్వు స్నేహితుడు అని చెప్పి ఇదే సాక్షిలో రాసి ఈరోజు మాకు సంబంధం లేదు టీడీపీ నేతలు అంటే ఎవరు నమ్ముతారు? నువ్వు ముందు రాయటమే టీడీపీ నేతలు రాసి ఉంటే ఆ దారి వేరుగా ఉండేది. మొత్తంగా వెంకటేష్ నాయుడిని కాపాడే ప్రయత్నంలో ఈ నింద టీడీపీ మీద వేయాలని విశ్వ ప్రయత్నం చేసినటువంటి వైసీపీ కావచ్చు, సాక్షి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సొంత పార్టీ కార్యకర్తలకు కూడా ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితి.